triplex villas at Kollur, APR Projects. ఈ షూటింగ్ కెరీర్ మొత్తంలో పుష్పలో బన్నీ గారిలో మీరు కామన్గా ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ అబ్జర్వ్ చేసిన ది బెస్ట్ పాయింట్స్ అంటే ఏమని చెప్తారు? మిగతా టెక్నీషియన్స్తో కానీ యాక్టర్స్తో కానీ అసలు ఎలా ఉంటారు? చాలా బాగుంటారండి. బన్నీ సార్ చాలా బాగుంటారు, చాలా జోవియల్గా ఉంటారు. కాకపోతే లొకేషన్లోకి వచ్చారు అంటే ఓన్లీ సీన్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఎలా అయిపోయినాక రెడీ అయ్యి వచ్చిన తర్వాత 1-2-3 సార్లు డైలాగ్ వర్షన్ మేము అనుకుంటాము, వెళ్ళిపోతాం, ఇంక షార్ట్లోకి వెళ్ళిపోతాం. సార్ని చూసిన తర్వాత నేను ఎలా చేయాలనేది నేర్చుకున్నా. ఫస్ట్ బన్నీ సార్ని చూసిన తర్వాత నేను ఎలా చేయాలి చాలా వరకు రియల్గా ఫీల్ అయ్యామండి. ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ కదా, మీరు చూశారు సినిమాని, ఎంత స్ట్రగుల్ పడాలా మదర్. ఆ టైంలో రియల్గానే బాధపడ్డా. సినిమా చేసినంత సేపు కూడా బయట కూడా సార్ చాలా బాగుంటారు, చాలా చాలా బాగుంటారు. అప్పటికప్పుడే మూడ్ చేంజ్ చేసేస్తారు. షార్ట్లోకి వచ్చారంటే మూడ్ చేంజ్ అయిపోద్ది అన్నమాట. ఓకే, సో పుష్ప 2 కూడా ఉంది కాబట్టి ఇంకా బాండింగ్ ఇంకా బాగా పెరగాలి. సన్ అండ్ మదర్ మధ్య ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి కొడుకులు నేను తీరిపోయింది మీతో అని ఆయన కూడా మైండ్ లో పెట్టుకుంటారు. అది నిజంగా చెప్పారు. అమ్మ చాలా బాగా వచ్చింది. నాకు ఫస్ట్లో ఏం చెప్పలేదు, లాస్ట్లో చెప్పారు చాలా బాగా చేసావు, చెప్తే నువ్వు తగ్గిస్తావు అని చెప్పి నేను చెప్పలేదు అని అన్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది కదా చెప్పాలని, అందుకని ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అట్లాగే ఉంచారు. పెరుగుద్దేమని అలాగే ఉంచారు. మీరు అనాల్సింది పుష్ప సినిమా ఇది తగ్గించట్లేదు, తగ్గేదిలే అని చెప్పాలి. అమ్మా ఏదైనా ఒక అదృష్టం అండి, ఇంక ఏం చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ కల్పనలతో చచ్చిపోయినా సరే బతుకుంటది ఎప్పటికీ, ఆర్టిస్ట్గా బతుకుంటది ఎప్పటికీ. నా పిల్లలు, నా మనవళ్ళు, నా ముదు మనవళ్ళు అంతా కూడా